నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు సార్. నమస్తే సార్. సార్ బోర్డు మీద ఏమిటి సార్ మొత్తం అన్ని వరుసగా ఉన్నాయండి సార్ గ్రహాలు? ఏంటి, ఏం చెప్పబోతున్నారు? గ్రహమాలిక యోగము కొంతమందికి యోగిస్తుంది, కొంతమందికి ఎందుకు యోగించదో చెప్పడానికి. గ్రహమాలిక యోగం అనేది ఒకటి ఉంటుంది. ఓకే. అది కొంతమందికి గ్రహమాలిక యోగం ఉందండి అందుకే నా లైఫ్ బాగుంది అంటారు. కొంతమందికి గ్రహమాలిక యోగం ఉందండి పెద్దగా నాకు యోగించట్లేదు ఏంటో అంటారు. కారణాలు చెప్పడానికి ఇట్లా వేసాను. ఫర్ ఎగ్జాంపుల్ వేసారు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు గ్రహమాలిక అంటే ఒక వరుసగా ఇలా ఉండడం. అయితే అన్ని 9 ఇలా ఉండవు, ఒక 5 6 ఇలా వరుసగా ఉంటుంటాయి. 9 గ్రహాలు ఇలా ఉండడం జస్ట్ నార్మల్ గా వేశాను. ఇక్కడ ఏంటంటే ఈ యోగం వల్ల ఏమిటంటే శాస్త్రాలు చెప్తున్నటువంటిది అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే సింపుల్ టర్మ్స్ ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి ఉంటుంది అంటారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా గ్రహమాలిక యోగాలు ఉన్నప్పుడు ఓన్ హౌసెస్ లో ఎక్కువ ఉన్నాయి అనుకోండి. అంటే ఉదాహరణ ఇక్కడ కుజుడు వేసాను, ఇక్కడ గురువు, ఇక్కడ శని, ఇక్కడ శుక్రుడు ఇలా వేసాను కదా. కొంచెం ఓన్ హౌసెస్ లో ఉండే గ్రహమాలిక యోగం అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 80% సక్సెస్ ఇచ్చేస్తుంది. ఓన్ హౌసెస్ లో ఉంటే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటారా? ఎక్కువ ఓన్ హౌసెస్ లో ఉంటే ఏం చేస్తుంది అంటే ప్లానెట్ ఎప్పుడు కూడా ఒక 3 భావాలని పాజిటివ్ గా యాక్టివ్ చేస్తుంది. ఒక 3 హౌసెస్ ని ఒక ఓన్ హౌస్ లో ఉన్న ప్లానెట్ మిగతా 2 హౌసెస్ ని కూడా పాజిటివ్ గా యాక్టివ్ చేయగలుగుతుంది ప్లానెట్ ఎప్పుడు. అదే ప్లానెట్ ఒకవేళ ఓన్ హౌస్ లో ఉండి వక్రిస్తే అది నీచంలోకి వెళ్తుందా ఉచ్చలోకి వెళ్తుందా అనేది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కాబట్టి వక్రిస్తే అని. ఇప్పుడు అదే గురువు అక్కడి నుంచే వక్రించాడు అనుకోండి, ఇక్కడ నుంచి వక్రించాడు, అప్పుడు ఇంకా అది ఓన్లీ శని రాశుల్లోకి వెళ్తున్నాడు. అంటే ఇది కుంభరాశిలోకి వెళ్తున్నప్పుడు జీవుడు అక్కడికి వెళ్ళేటప్పుడు దానికి ఏ పోర్ట్ఫోలియో వచ్చిందో ఆ విషయాల్లో ఇంటర్వెట్ గా ఉంటారు, వాళ్ళు రహస్యంగా ఉంటారు. ఈ 2 రహస్య స్థానాలు అంటారు అట్లా అన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ఓన్ హౌసెస్ లో ఉండే గ్రహమాలిక యోగం వస్తే 80% వీళ్ళ లైఫ్ సెట్ అయిపోయినట్టారండి. అలా కాకుండా ఏదో గ్రహమాలిక యోగం ఉందండి అన్నప్పుడు 50% to 60% వరకు ఉంటుంది దాని యోగం. 50% వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకొంతమందికి చూడడానికి గ్రహమాలిక యోగం ఉంటుంది కానీ పెద్దగా ఏమి ఇంప్రూవ్మెంట్స్ ఉండవు. కారణం ఏమిటంటే వాళ్ళు పుట్టిన నక్షత్రం నుంచి వచ్చే దశలు అంత పాజిటివ్ గా ఉండవు. అంటే ఎలా అంటే చెప్తా చూడండి. ఒక ధనాన్ని సంపాదించే దశ ఉంది, చిన్నప్పుడు అయిపోయింది, ఏం లాభం? తల్లిదండ్రులకు వర్తిస్తుందా? కొంతవరకు తల్లిదండ్రులకు ఇస్తుంది కానీ ఈయన పెద్ద అయ్యేసరికి ఏమి ఉండదు. అంటే 20 ఏళ్ల లోపలే ధనయోగ దశ అయిపోయింది. 20 years లోపల. 20 years తర్వాత అసలు పెద్దగా ధనయోగ దశ లేదు, అంతంత మాత్రంగా ఉంది. చూడ్డానికి గ్రహమాలిక యోగం ఉంది, ఏం లాభం? ధనయోగ దశ అంటే ఏమిటి? ధనాన్ని సంపాదించే దశ. అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి ఒక 20 years లో స్టార్ట్ అవ్వాలి. 20 to 25 మధ్యలో స్టార్ట్ అయ్యి కనీసం ఒక 20 సంవత్సరాలు ఉంటే వాళ్ళు, నేను చూసిన ఇప్పటి వరకు కొన్ని వందల వేల జాతకాల్లో కొన్ని వేల జాతకాలు చూసాను ధనయోగ జాతకాలు. వాళ్ళు స్పెసిఫిక్ గా వాళ్ళకు ఒక ఏజ్ లో వచ్చినప్పుడు వాళ్ళు టాప్ పొజిషన్ లోకి వెళ్తారు. కనీసం 40లో అయినా రావాలి, 20లో 25లో రావాలి, కనీసం 40s లో అయినా రావాలి. ఎందుకంటే కొంత ఓపిక ఉంటుంది. ఇప్పుడు ధనయోగ దశ వచ్చినంత మాత్రాన మీకు ఓపిక ఉండాలిగా, ఒంట్లో ఓపిక ఉండాలి, ఉత్సాహం ఉండాలి, నేను చెయ్యాలనేటువంటి అవన్నీ అదేదో వీడియోలో చెప్తాను. నాకు ఓపిక ఉత్సాహం అన్ని ఏ 70 ఏళ్ళకి వచ్చింది అనుకుని ఏం లాభం? ఓపిక ఉండదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఆశ ఉండదు. ఆశ, ఓపిక ఇవన్నీ కలవాలిగా, కలవు. 70-75 ఏళ్ళ వయసులో వచ్చినప్పుడు అన్నిటి మీద వైరాగ్యం వచ్చేస్తుంది, శరీరం సహకరించదు. అయ్యో, అప్పుడు ఏం చేయలేడు మనిషి. ఇప్పుడు ధనాధిపతి యోగం, ఇప్పుడు శని ధనాధిపతి అయ్యాడు, ఆ శని మహర్దశ రావటమే అదేనా సార్ మీరు చెప్పారు? ఉదాహరణగా శని మహర్దశని కాదు, శని పిఏసి అంటారు, PAC. దీన్ని బట్టి అది ఆ ప్లానెట్ ఎంత బలంగా ఉందంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. ఆ ప్లానెట్ ఎక్కడుంది, ఏ గ్రహాలతో చూడబడుతుంది ఆస్పెక్ట్, ఏ గ్రహాలతో కలిసి ఉంది, దాన్ని బట్టి ఈ శని ఇచ్చే రిజల్ట్ ఉంటుంది.
ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఇవి లేకుండా ఒక ప్లానెట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. జ్యోతిష్ శాస్త్రంలో పెద్ద రహస్యం చెప్పబోతున్నా. ఒక ప్లానెట్ తన ఫలితాలు తను ఎప్పుడు ఇవ్వదు. తను మిగతా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దాని క్యాలిక్యులేషన్ మీద దీని బలం నిర్ధారణ అవుతుంది. అంటే ఎలా అంటే, ఒక పిల్లవాడు బాగా చదవాలి అనుకోండి, ఇంట్లో చదివించే తల్లి ఉండడం వల్ల కొంత ప్లస్ అవుతుంది. స్కూల్లో అబ్బాయి శ్రద్ధగా వినడం వల్ల కొంత అవుతుంది. వాడికి ఉండే స్నేహితులు వాళ్ళ కొంత ప్లస్ అవుతుంది. అతను స్వయంగా చదువుకోవడం వల్ల కొంత అవుతుంది. అంటే టీచరు, తల్లి, స్నేహితులు 75% ఆక్యుపై చేస్తాడు. అతని యొక్క ఇది ఓన్లీ 25%. అలాగే ప్లానెట్ కూడా ఈక్వల్ టు తను ఉన్న ప్లేస్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. అంటే దానికి ముందు వెనక ఏ ప్లానెట్స్ ఉన్నాయి, తను ఏ ప్లానెట్ అని చూస్తుంది, ఈ ప్లానెట్ ని ఏ గ్రహం ప్రభావితం చేస్తుంది, అది నెగిటివ్ గా చేస్తుందా పాజిటివ్ గా చేస్తుందా ప్రభావితం అనే దాని మీద ఉంటుంది. ఒక గ్రహం ఎప్పుడు తన సింగిల్ గా ఏ ఫలితం ఇవ్వదు, మిగతా గ్రహాల సంబంధం ఉండి తీరుతుంది. ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా, ఇప్పుడు ఇంటి నుంచి షూటింగ్ వచ్చారు, ఏదో మీ అందరూ మీరు రాలేరు. మీ కార్ బాగోపోతే మధ్యలో ఆగిపోయింది, లేట్ 1 hour లేట్, దాన్ని కుస్తీ బట్టి ఇది అవ్వదురా బాబు అని చెప్పి పక్కన పట్టేసి ఏ క్యాబ్ ఎక్కి వస్తారు. పొద్దున వాటర్ రాలేదు, ఇక్కడికి వచ్చి కరెక్ట్ టైం షూట్ చేద్దాం అనుకుంటే కెమెరామెన్ రాలేదు. అవునా కదా, కరెంట్ పోయింది, ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. సంబంధం లేకుండా చాలా జరుగుతాయి. కరెంట్ పోయింది, మేకప్ అయిన రాలేదు, మేకప్ ఆవిడ వస్తుంది, ఆవిడ రాలేదు, అది కూడా లేటే. మీ అంతా మీరు మేకప్ చేసుకుంటారు చాలా సార్లు, మీ అంతా మీరు చెప్తున్నా. బట్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఒక లేట్ అవడానికి. అలాగే ఒక దశ లేట్ గా ఫలితం రావడానికి కూడా మిగతా ప్లానెట్స్ అన్ని, మన జీవితంలో మిగతా వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది, మిగతా ప్లానెట్స్ అన్ని కూడా కనెక్టివిటీ ఉంటాయి అట్లా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహమాలికా యోగం ఉన్నప్పుడు ఏమిటంటే మనకు వచ్చే రిజల్ట్ ఏమిటంటే, ఫస్ట్ ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్ సపోర్టివ్ గా ఉంటుంది అక్కడ. సింగిల్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక గ్రహం, ఉదాహరణకి అన్ని గ్రహాలు ఇటు ఉన్నాయి, ఒక గ్రహం సింగిల్ గా ఇటు ఉంది అనుకోండి, అప్పుడు ఆ కారకత్వం వీక్ అయింది వాళ్ళకి. ఇప్పుడు ఎవరి జాతకంలో అయినా చూడొచ్చు మీరు, అన్ని గ్రహాలు ఒకటి ఉండి ఒకవైపు చంద్రుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి వెరీ క్లియర్ గా మనం చెప్పొచ్చు, బాబు నీకు మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అవుతుంటావు నువ్వు అని. ఇట్స్ ట్రూ. మీరు అడగొచ్చు, అవునండి కరెక్టే అంటాడు. అన్ని ప్లానెట్ బుధుడు ఉన్నాడు అనుకోండి, మీకు ఒక్కొక్కసారి ఎక్కడైనా ఏదైనా మాట్లాడాలంటే కొంచెం బెరుకుంటుంది, కొంచెం ఏదంటే డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆలోచించాలంటే కొంచెం డిస్టర్బ్ అవుతుంటారని చెప్పొచ్చు. లేదా విద్యా విషయంలో ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు. లేకపోతే బిజినెస్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సింగిల్ అయిపోయారనే ఫీలింగ్ వచ్చిందని చెప్పొచ్చు. శని ఉన్నాడు అనుకోండి, అన్ని గ్రహాలు ఒకవైపు ఉండి సింగిల్ గా శని ఉన్నాడు అనుకోండి, మీకు ఉద్యోగం విషయంలో కొంచెం అంటే అంత బలంగా లేదు మీకు అని చెప్పొచ్చు. అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్క గ్రహం ఉన్నాయంటే, ఒక్క గ్రహం సింగిల్ గా ఉంటే అది సపోర్ట్ లేని ప్లానెట్ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ప్లానెట్ టు ప్లానెట్ సపోర్టింగ్ దొరికింది. అందుకే దీన్ని గ్రహమాలిక యోగం. అంటే వీళ్ళు ఏ పని చేస్తున్నా ఫస్ట్ కలిగే ఫలితం ఏమిటంటే, ఈ యోగంలో సపోర్ట్ అనేది ఎప్పుడు ఒక దగ్గర ఉంటుంది. అంటే ఒక పెళ్లి చేసుకుంటున్నాం, నలుగురు సపోర్ట్, లేదా ఒక జీవుడు సింగిల్ గా ఉన్న ఫీలింగ్ రాదు. గురువుకి అటు ఇటు ప్లానెట్స్ ఉన్నాయి, నాకేంట్లేదు బిందాస్ గా ఉండడం, లేదా ఎనీ ఈవెంట్, ఎనీ పని, ఏదైనా ఒక పని చేసేటప్పుడు సపోర్టివ్ గా వెళ్తూ ఉంటుంది వీళ్ళ లైఫ్. అది మెయిన్ గ్రహమాలికా యోగం ఉన్నటువంటి ఫలితం. బట్ ఈ గ్రహమాలికా యోగంలో ఓన్ హౌసెస్ ఈజ్ 80% రిజల్ట్స్ వచ్చేస్తాయి. మిత్రక్షేత్రాలు కొంతవరకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మరి శత్రుక్షేత్రాల్లో ఉంటే మాత్రం ఉంటారు, అందరూ సపోర్టివ్ గా ఉంటారు, కానీ అందరూ శత్రువులు అయి ఉంటారు. మీరు చూడండి, మనం చాలా లైఫ్స్ లో చూస్తుంటాం ఇది. బాగుంది సార్, మంచి బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇది. చాలా రేర్ గా కూడా కనబడుతుంటుంది సార్ గ్రహమాలిక గ్రహాలన్నీ. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే. శ్రీమాత్రే నమః.